పడగుందని విప్పేయడమేనా? నీ కాటు కంటే ఆ కళ్ళకే పవర్ ఎక్కువ. ఉరిమి చూస్తే మాడిపోతావే పిచ్చిదానా. చిన్న వల్లే నేను సేఫ్ గా ఇంటికొచ్చాను. నిజంగా నా ప్రాణాలు కాపాడాడు అంకుల్. నీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడం కోసం ఇలాంటి చీప్ డ్రామాలు ఆడుతున్నాడు. వసు మన ఇంటి బిడ్డ కాబట్టి తనేం చెప్పినా నమ్మాడు. అది చిన్న మన ఇంటి పిల్లాడు కాదు కాబట్టి నోటికొచ్చినట్టు తిట్టాం, కొట్టాం. ఏంట్రా తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ముందు తిను. నా మనసులో ఒక అనుమానం ఉంది చిన్న. అది తీరేంత వరకు ఏదీ సరిగా ఎక్కదు. అవునా? అయితే అది బయటికి కక్కు. అది కాదురా చిన్న. ఆ వసు అనే పిల్ల మూలంగానే నీకు బోల్డ్ అన్ని అవమానాలు జరిగాయి. ఎన్నో మాటలు పడ్డావు. ఆఖరికి చెంప దెబ్బలు కూడా తిన్నావు. అవునా కాదా? అవును. అయితే ఏంటి? ఏంటంటావేంట్రా? అన్ని అవమానాలు పడి మళ్ళీ ఆ అమ్మాయిని ఎలా కాపాడేవు? ఎందుకు కాపాడేవు? ఇదేనా నీ దిక్కుమాలిన డౌట్? అవును. ఆ టైంలో నేను అడ్డుపడకపోతే రౌడీలు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఉండేవాళ్ళు. అందుకే కాపాడాను. నీకేంటి అవసరం? ఆ వసుకు నువ్వంటే పడదు కదా. నువ్వెందుకు రక్షించావు? నిన్ను అన్యాయంగా అన్నదానికి సరైన శిక్ష పడేదే కదా. అలాంటప్పుడు నువ్వెందుకు కాపాడాలి? రేయ్, అలా ఆలోచిస్తే మనకి ఆ అమ్మాయికి తేడా ఏముంటుందిరా? ఆ రౌడీలను చూడగానే సగం చచ్చిపోయింది. ఇక నేను కూడా వదిలేస్తే పూర్తిగా చచ్చిపోయేది. అందుకే ఆ పాపం మనకెందుకు అని కాపాడాను. రేయ్, నిజం చెప్పు. పాపమని కాపాడేవా లేక అమ్మాయి బాగుందని కాపాడేవా? రెండు అనుకోరాదు? ఓ, అంటే అమ్మాయి బాగుంది, పాపం రౌడీల చేతిలో పడి నాశనం అయిపోతుందని కాపాడావు. మరి దీన్నేమనాలి? జాలా లేక మరేదైనా? పోరరే. లక్ష్మి, ఎందుకు దాపరికావు? మనసులో ఏముందో చెప్పే. పండు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు కాపాడావా అమ్మాయిని? జాలితోనా లేక మరేదైనా కారణం ఉందా? రే పండుగ, ఏంట్రో నన్ను అలా చూస్తావు? లక్ష్మి అడుగుతుందిగా, చెప్పు. లక్ష్మి, ఏదో తెచ్చినట్లున్నావుగా, ఇటివ్వు. నేనివ్వను. ఓ, ఇవ్వవా? సరే చెప్పరా, ఎందుకు ఆ వసుని కాపాడావు? ఎందుకేంట్రా? జాలే. లేకపోతే అంతకన్నా ఏముంటుందిరా? సపోజ్ మన లక్ష్మి ఆ ప్లేస్ లో ఉంది అనుకో, వదిలేస్తావా? కాపాడమా? ఇది అంతే. అంటే నేను ఆ అమ్మాయి ఒకటేనా? అవును, ఇద్దరు ఆడపిల్లలేగా. నువ్వు నోరు మూసుకో. చెప్పు చిన్న, నేను తను ఒకటేనా? నిన్ను ఎన్ని మాటలు అందో తెలుసా? అసలు నీకెక్కడ కలిసింది? కలిసిందిలే చిన్న. ఒకసారి ఆటోలో లిఫ్ట్ ఇస్తే మధ్యలో నువ్వు కాల్ చేసావు. ఫోన్లో నిన్ను ఎన్ని తిట్టిందో. ఆ తర్వాత నీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. నా కోపం వచ్చి మధ్యలోనే తన్ని దింపేసి వెళ్ళిపోయాను. అలాంటి మనిషి నీకు మంచిదా? మంచిదా చెడ్డదా అని నేను చెప్పలేదు. ఆపదలో ఉంది, కాపాడాను, అంతే. అంతేలే. నిన్ను తిట్టేవాళ్ళు కూడా నీకు మంచి వాళ్లే. నిన్ను అభిమానించే మేమంతా చెడ్డవాళ్ళం. అమెరికా నుంచి వచ్చింది కదా, అది ఆవిడ గొప్ప. అందుకే తమరు కాపాడారు. ఇంకా కాపాడు, ఇంకా తిట్టించుకో, నాకేంటి? లక్ష్మి, ఏదో తెచ్చావుగా, అది ఇచ్చేసేళ్ళు. నీ ముఖాలకి ఇంకేది ఇవ్వకూడదు. ఛీ! లక్ష్మి, ఏమైందిరా లక్ష్మికి? పాపం ఏదో వండి తెచ్చినట్టుంది. కాస్త తనను పొగిడితే తెచ్చింది ఇచ్చేది కదా. ఇంటి
దాకా వచ్చింది నోటి దాకా అందకుండా చేసావు కదరా. అది సరే గాని నిజం నాతో చెప్పు, ఆ అమ్మాయి బాగుందని కదా అవమానాలు మర్చిపోయి మరీ కాపాడావు. రేయ్ ఆపు. ఏదో తెలుసుకుందామని అడుగుతున్నాను, చెప్పరా బాబు. నేనేం లక్ష్మిలాగా ఉడుక్కోనులే. కొంపదీసి నిజంగా నీ మనసులో అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? రేయ్ నాకేం లేవు, నువ్వేం ఊహించుకోకు. ఆశపడ్డంలో తప్పు లేదు కదా. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలిరా. మనం ఎక్కడ, తానెక్కడ. మనం ఆవారా, ఆ అమ్మాయి అమెరికా. మనకి తనకి అస్సలు కుదరదు. సారీ సారీ మేడం, షడన్గా కుక్కపిల్లాడు వచ్చింది, కార్ కింద పెడుతుందేమోనని దాన్ని తప్పించిపోయి. మేడం ఏది కుక్క పిల్ల ఏది చూపించు. ఇంకా ఎందుకుంటుంది మేడం, ఎప్పుడో వెళ్ళిపోయింది. కుక్క పిల్ల లేదు, ఏమీ లేదు, నువ్వే కావాలని చేశావు. నువ్వింత చీప్ గాడు అనుకోలేదు. నన్ను టచ్ చేయడం కోసమే కారుని నీకిష్టం వచ్చినట్లు తిప్పావు. నిజంగానే కుక్క పిల్లాడు వచ్చింది, అది ఎక్కడ చచ్చిపోతుందో అని. నీ దొంగ చూపులు లేకి బుద్ధులు నాకు తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు మరీ ఇంత నాస్టీ ఫెలోవని నేను అనుకోలేదు. కాస్త నేను చెప్పేది వినండి, నేను కావాలని చేయలేదు, మీ మీదొట్టు. అయ్యో నా మాట నమ్మండి మేడం. ఆగండి మేడం, నా మాట వినండి మేడం. ఆ రోజు తను చెప్పింది కొంచెం ఓపికతో వినాల్సింది. నిజంగానే కుక్క పిల్ల అడ్డుపడిందండి. అయ్యో కుక్క పిల్ల అడ్డొచ్చిందండి, నిజం. ఏమండి, కుక్క పిల్లండి, పాపమండి, అందుకే సడన్గా కట్ చేశానండి. ప్రామిస్ అండి, నేను కుక్క పిల్లని కాపాడదామని అలా చేశాను, నమ్మండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తోంది నిజం. నేను మాత్రం కుక్క పిల్లనే తప్పించాను, పొరపాటున మీరే వచ్చి నా మీద పడ్డారు, ఇది నిజం. పాపం తను నిజమే చెప్తున్నాడు. నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకుని తప్పు చేశాను. డాడీ, డాడీ, తొందరగా రండి, టిఫిన్ చల్లారిపోతుంది. డాడీ, డాడీ ఏం చేస్తున్నారు అక్కడ? తొందరగా రండి. ఏం చేస్తున్నారు డాడీ?
డాడీ ఆ, ఎందుకు ఇక్కడ కూర్చుండిపోయారు? టిఫిన్ చేద్దురు గాని అని పిలుస్తున్నాను కదా, పలకరేంటి? నేను పలక్కపోతే నువ్వు ఇంకో 2 సార్లు పిలుస్తావు కదమ్మా. ఆ పిలుపు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకు డాడీ? నువ్వు అలా పిలుస్తూ ఉంటే అచ్చం నా చందు పిలుస్తున్నట్టుందమ్మా. చందు మళ్ళీ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుందమ్మా. నేనే మీ చెందుని అనుకోండి డాడీ. ఎలాగో మిమ్మల్ని డాడీని పిలుస్తున్నాను కదా, ఆ పిలిపే శాశ్వతం చేసుకోండి. రండి డాడీ, మీకు ఇష్టమైన పూరి చేశాను. అవునా? పదమ్మా పద. చాలమ్మా. కూర అద్భుతం అమ్మా. క్రిష్, వసు రామారా. మీ ఆంటీ పూరి చేసింది. ఉల్లిపాయ కూర చాలా బాగుంది. రా నువ్వు కూడా కూర్చో. కరుణ, వసు కూడా వడ్డించు. వద్దంటే నేను టిఫిన్ చేయడానికి రాలేదు క్రిష్. నీతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి. అవునా? కూర్చోమ్మా, కూర్చో. ఏంటమ్మా అది? కొత్తగా డిజైన్ ఏమన్నా చూసావా? లేదు క్రిష్. మరి దేని గురించి మాట్లాడాలమ్మా? చిన్న గురించి. చిన్నా గురించా? అవును క్రిష్. చిన్నా గురించి నువ్వు డిస్కస్ చేయడం ఏంటమ్మా? అతనంటే నీకు అసలు పడదు కదా. సరే, ఇంతకీ అతని గురించి ఏం మాట్లాడాలో చెప్పు. ఏం లేదు క్రిష్, చిన్నాకి నా వల్లే జాబ్ పోయింది కదా, తనని తెచ్చి మళ్ళా జాబ్లో చేర్చుకుంటే ఎలా ఉంటుందా అని. ఏంటమ్మా, చిన్నాని మళ్ళీ జాబ్లో చేర్చుకోవాలా? ఆ మాట అంటుంది నువ్వేనా? అతను చాలా తప్పు చేశాడు, నీతో చాలా అసహ్యంగా బిహేవ్ చేశాడన్నావు కదమ్మా. మళ్ళీ అతన్ని నేను జాబ్లో చేర్చుకోవడం ఏంటి? నాకెందుకో అతను తప్పు చేశాడు అనిపించడం లేదు క్రిష్. నేనే ఒకవేళ పొరపాటు పడ్డానేమో అనిపిస్తుంది. నా వల్ల అనవసరంగా ఒక వ్యక్తికి జాబ్ పోవటం నాకంత కరెక్ట్ అనిపించడం లేదు క్రిష్. ఆ రోజు కుక్క పిల్లని తప్పించడం కోసమే కారుని అలా డ్రైవ్ చేశానని చెప్పాడు కదా. పాపం అదే నిజం అనుకుంటాను. అతన్ని పిలిచి మళ్ళీ జాబ్ ఇచ్చేద్దాం, ఏమంటారు? ఏమండి, నేను చెప్పింది కరెక్టే కదా? వసు,
చిన్న విషయంలో మనం నిర్ణయం తీసుకుంటే సరిపోదమ్మా. అతని నిర్ణయం ఏంటో కూడా తెలుసుకోవాలి. మనం పొమ్మనగానే వెళ్ళిన మనిషి మనం రమ్మనగానే వస్తాడా? ఎందుకు రాడు క్రిష్? తనకి జాబ్ అవసరం లేదా? అవసరం ఉందో లేదో మనకెలా తెలుస్తుందమ్మా? అయినా చిన్న చాలా ఆత్మాభిమానం కల మనిషి అమ్మా. పైగా చిన్నాని మనం చాలా అవమానించి పంపించామమ్మా. నేను మీ అంకుల్ ఇద్దరం అతని మీద చేయి కూడా చేసుకున్నాం. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ రమ్మంటే మాత్రం అతను వస్తాడా? నాకైతే అనుమానంగానే ఉందమ్మా. అలా అనకండి క్రిష్. నా వల్లే పొరపాటు జరిగిపోయింది. చిన్న మంచి మనిషి. తను నాకు ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? అలాంటి వ్యక్తికి నా వల్ల అన్యాయం జరగటం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా చిన్నకి జాబ్ ఇవ్వాలి క్రిష్, ప్లీజ్. జాబ్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదమ్మా. కాకపోతే చిన్నాన్ని ఒప్పించి తిరిగి ఆఫీస్కి తీసుకురావడం అనేది నా చేతుల్లో లేని పని. ఓకే, అయితే నేనే వెళ్ళి దీనిని ఒప్పించి తీసుకొస్తాను. వస్తానంటే అమ్మా కరుణ, ఏమైందమ్మా వసుకి? మబ్బులు విడిపోయాక వెలుగులు చిమ్ముతాయి కదా డాడీ. అలాగే అనుమానాలు పోయాక మనుషుల విలువలు తెలుస్తాయి. చిన్న విలువ ఇప్పటికి తెలుసుకుంది, అంతే. రే పండు లేరా? అబ్బా ఏంట్రా నీ గోల? కాసేపు పడుకొని. వద్దురా అంటే మందు తాగించావు. టైం చూడు ఎంత అయిందో. ఇంకెంతసేపు పడుకుంటావు? లే. ఏరా, ఇప్పుడు మనం పొద్దుటే నిద్రలేచేసే పనేంట్రా? మనం ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలా లేక కూలి పనికి పోయి రాళ్లు కొట్టాలా? ఏం చేయాలరా? రేయ్, నీకు బాగా ఎక్కువ అవుతుంది. లే, నోరు మూసుకొని లే. లేరా? నిన్ను బలవంతంగా లేపితే గానీ లెగవు. లే. అదిగో ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి తలుపి. మన కోసం ఎవరు వస్తారా? వస్తే ఆ లక్ష్మి లేదంటే భార్గవి మేడం. వాళ్ళు తప్ప ఎవరు రారు. ఆ ఇద్దరు వచ్చేది నీకోసమే. వెళ్ళి నువ్వే చూసుకో, నేను పడుకుంటా. రేయ్, వస్తనా? హాయ్, గుడ్ మార్నింగ్. హలో, మిమ్మల్ని. గుడ్ మార్నింగ్. లోపలికి రావచ్చా? రండి. ఎంత పొద్దున వచ్చిందేంటి? ఇంటింట్లో మీరు ఒక్కరే ఉంటారా? లేదు, నా ఫ్రెండ్ కూడా ఉంటాడు. రే పండు, త్వరగా రా. రే పండు, ఒకసారి రారా. బా, వీడికి మెలకు వచ్చిందంటే ఎవ్వరు నిద్రపోనీడు. ఏంట్రా నీ గోల? నిద్రపోనీకుండా. ఇదిగో వీడే పండు. వీడు నేనే ఉంటాం. మా సంగతి సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? చిన్నతో కాస్త మాట్లాడాలి. నీతో మాట్లాడాలంటరా? నేనెందుకు మధ్యలో? నేను వెళ్ళి పడుకుంటా. రేయ్,
కదిలేవంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడే ఉండు. ఆ, చెప్పండి, ఏం మాట్లాడాలి? నా వల్లే మీకు ఉద్యోగం పోయింది. నా తొందరపాటు వల్లే మీకు చాలా అవమానాలు జరిగాయి. వాటన్నింటికీ నేను మీకు సారీ చెప్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. నేను కృష్ణ మాట్లాడాను. మీరు వస్తే మళ్ళీ మీ ఉద్యోగం మీకు వస్తుంది. నా వల్ల మీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదు. నా మాట కాదనకండి, ప్లీజ్ అండి. చేయాల్సిందంతా చేసావుగా, మళ్ళీ ఉద్యోగంలో చేర్పించి మళ్ళీ మళ్ళీ అవమానించాలని చూస్తున్నావా? ఇంత చేసి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అది అడగటానికి మీరెవరు? అదే మాట నేను అడుగుతున్నాను. అసలు మా చిన్నకు ఉద్యోగం ఇప్పించడానికి నువ్వెవరు? ఆ రోజు ఆటోలో చిన్న గురించి ఎంత చీప్ గా మాట్లాడావో నాకు ఇంకా గుర్తుంది. కానీ ఆ రోజు నేనున్న సిచ్యువేషన్ వేరు. ఈ రోజు నేను అలా లేను. రేపు మారవని గ్యారంటీ ఏంటి? నీ వల్ల చిన్న ఇప్పటికే చాలా అవమానాలు పడ్డాడు. చివరికి పోలీసులతో దెబ్బలు కూడా తిన్నాడు. ఇప్పటి వరకు జరిగింది చాలు. లక్ష్మి, నువ్వుండు. చూడండి, నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఒకప్పుడు నా పరిస్థితి వేరు, ఇప్పుడు నా పరిస్థితి వేరు. అప్పుడంటే బతకడానికి ఉద్యోగం కావాలి, కానీ ఇప్పుడు బతకడం ఎలాగో తెలిసిపోయింది. మీరు చూసినప్పుడు నేను గుడిసెలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇదిగో ఎలా మారిపోయానో చూడండి. నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన పని లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. కాబట్టి మీరెళ్ళొచ్చు. అమ్మా,